జిల్లా ఎస్పీ గారు విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు మనకు ఎమ్మిగ్నూర్ సబ్ డివిజన్ లో గంజాయి గురించి రాబడిన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మేరకు మా రూరల్ సిఐ గారు అయిన చిరంజీవి గారు మరియు ఇప్పుడు ఎమ్మిగ్నూర్ రూరల్ స్టేషన్ కి ఇన్ఛార్జ్ ఎస్ఐగా ఉంటున్న తిమ్మారెడ్డి గారు ఇద్దరు కలిసి చేసిన మా కానిస్టేబుల్స్ కృష్ణ, హెడ్ కానిస్టేబుల్ కృష్ణ గారు మరియు కానిస్టేబుల్స్ కె తిప్పన్న, సర్వేశ్వర్ రెడ్డి అండ్ జి తిప్పన్న గారు వీళ్ళందరూ కలిసి నా ఆధ్వర్యంలో చేసిన ఆపరేషన్ మేరకు మాకు ఎమ్మిగ్నూర్ రూరల్ లిమిట్స్ లోని గుడికల్ గ్రామంలో ఉన్న గురుదత్త ఆశ్రమం దగ్గర కొందరు వ్యక్తులు గంజాయి పట్టుకుని ఉన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తే దాని మీదకు మేము అక్కడికి వెళ్లి రైడ్ చేయగా అక్కడ 4 వ్యక్తులు పట్టుబడ్డారు. వాళ్ళంతా గంజాయి సేకరించి గుర్తు తెలియని వ్యక్తుల కంటే ఎవరైనా వస్తే వాళ్ళకి అమ్ముదామన్న ఉద్దేశంతో ఉన్నారు. వీళ్ళకి ఈ గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందని మేము ఆరా తీయగా వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు నందవరం మండలంలోని కనకవీడు గ్రామంలో బోయ గంగప్ప అనే అతను పొలంలో పెంచుతున్నాడు, గంజాయి సాగు చేస్తున్నాడు అని తెలిసి మళ్ళీ అక్కడికి వెళ్లి అతని దగ్గర కూడా గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఈ 5 ముద్దాయిల్ని వాళ్ళ పేర్లు ఏంటంటే చిదిగే కృష్ణ, అతని వయసు 29 సంవత్సరాలు, అతను నందవరం గ్రామానికి నందవరం మండలానికి చెందిన వ్యక్తి. మరియు తపాల్ అబ్దుల్లా వయసు 21 సంవత్సరాలు, ఇతను ఎమ్మిగ్నూర్ టౌన్ నివాసి. మాల గోరంట్ల గోవింద్ వయసు 68 సంవత్సరాలు, ఇతను ఎమ్మిగ్నూర్ మండలం కడిమెట్ల గ్రామం వాసి. కురువు తిక్కన్న వయసు 51 సంవత్సరాలు, పెదకడుగూరు మండలం ఇతనిది, కంబాలదిన్నె గ్రామము. మరియు బోయ గంగప్ప వయసు 43 సంవత్సరాలు, ఇతను నందవరం మండలం కనకవీడి గ్రామానికి చెందిన వ్యక్తి. వీళ్ళ 5గురిని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ 5గురి దగ్గర మొత్తం మనకి స్వాధీనం చేసుకున్న గంజాయి వచ్చేసి 5 కేజీల 490 గ్రాములు ఉంది. సో ఆ గంజాయిని స్వాధీనం చేసుకుని ఆ అగ్రికల్చర్ ఆఫీసర్ గారి సమక్షంలో అది గంజాయిని నిర్ధారించి ఆ గంజాయిని మేము స్వాధీనం చేసుకుని ఈ 5 ముద్దాయిల్ని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. వచ్చింది ఆరబెట్టుకుని ఉన్నారు, అది కొంచెం ఈ పొలాల నుంచి తీసుకుని వచ్చి ఎండబెడుతూ ఉన్నారు అమ్మడానికి. సో ఆ రాబడి సమాచారం మేరకు గుట్టలు వెనకాల ఉన్నారు, అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని. వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మేరకు మన పొలాల్లోకి లోపల కంటే వెళ్ళి చూడగా అక్కడ కొన్ని మొక్కలు సాగు చేస్తూ కనపడితే ఆ బోయ గంగప్ప అనే వ్యక్తిని ఆ మొక్కలతో సైతం అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం వీళ్ళ 5 దగ్గర ఉన్న గంజాయి కలిపి 5 కేజీల 490 గ్రాములు ఉంది. ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉంటే మా దృష్టికి తీసుకొస్తే తక్షణం